ఇప్పుడు దాదాపు 22,500 మంది రిటైర్ అయితే, దాదాపుగా 160 మంది వరకు చాలామంది చనిపోయిండ్రు. కొంతమంది అబ్స్కాండ్ అయిపోయిండ్రు. చాలా సివియర్ జబ్బులతో హాస్పిటలైజ్ అయ్యిండ్రు. హ్మ్. ఆదుకునే నాథుడు లేడు. పలకరించిన పాపం లేదు. అనేక బాధలు చెప్తూ వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం పరామర్శ చేయడానికి కూడా తీరిక లేదు. ఎట్లా ఉన్నారో వాళ్ళ బతుకులను చూసే ఓపిక లేదు. కర్మ ఏందంటే ఎక్కడెక్కడనో గొప్ప గొప్ప పనులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి హ్మ్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అంటే ప్రభుత్వ రథం నడపడానికి, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందించడానికి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కష్టపడినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్స్, అధికారులంతా కూడా అవస్థలు పడి చెప్పి చెప్పి ప్రభుత్వంతో ఇక లాభం లేదు. ఎంత చెప్పుకున్నా అరణ్య రోదన అయితుంది. ఇక ఉద్యమం పోరు బాటే శరణ్యం అనే విధంగా ముందుకొచ్చింది. అది కూడా దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి నడుస్తున్న పరిస్థితి. సమరమనుడు చల్లబడుడు, సమరమనుడు సర్దుకునుడు, సమరమనుడు పెంచే స్వరాలు చల్లబడుడు. హ్మ్. ఈ రకంగా ఎట్లయిపోయిందంటే నాన్న పులి మాదిరిగా అయిపోయింది. నాన్న పులి అని ఒకసారి అనొచ్చు, 2 సార్లు అనొచ్చు. మూడోసారి నిజంగానే ఆ పులి రావచ్చు, నోట కరుచుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రమాదము ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో పొంచి ఉన్నది. ఇబ్బందులు ఏర్పడతాయనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఏ రకంగా మా భావ వ్యక్తీకరణ చేయాలో అర్థం కాని పరిస్థితి.